తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందరికీ హ్యాపీ ఉగాది. షడ్రుచులతో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో యాప పువ్వు తీసుకుని దాన్ని చక్కగా దూసుకోవాలి. దాన్ని కొంచెం చేతిలో తీసుకుని రెండు చేతుల మధ్యన తీసుకుని జెంటల్ గా ప్రెస్ చేస్తూ నలుపుతూ ఉండాలి సర్కిల్ ఫార్మాట్ లో. అంతే, యాప్ పువ్వు రెడీ అయిపోయింది. మామిడికాయ పిందని వగరు కోసం తీసుకుందాం. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. పులుపు కోసం చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోండి. కళ్ళుప్పుని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టు. అలాగే మిరియాలను కూడా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే తీపి కోసం బెల్లం కూడా మెత్తగా తురుముకుని పక్కన పెట్టుకోండి. ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జుని పోసుకోండి. ఒక ½ టీ స్పూన్ వరకు మెత్తనుప్పుని వేసుకోండి. వగర్ కోసం మామిడికాయ పిండి ముక్కలను కూడా వేసుకోండి. తీపి కోసం తురిమిన బెల్లాన్ని వేసుకోండి. కారం కోసం ½ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. చేదు కోసం వేప పువ్వుని వేసుకోండి. ఒక స్పూన్ తో మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఒక కొత్త మట్టి పాత్రలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని దేవుడికి నివేదించి మీరు కూడా ఆస్వాదించండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.